ఇక ఏపీలోని 14,000 పంచాయతీల్లో ఉగాది పర్వదినాన్ని ఘనంగా నిర్వహించాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు పిలుపునిచ్చారు. గత వైసీపీ పాలనలో ఉగాది పర్వదినాన్ని ఎన్నడూ నిర్వహించలేదన్నారు. తిరుమల శ్రీవారిని స్పీకర్ అయ్యన్న పాత్రుడు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో అయ్యన్న పాత్రుడుకు వేద పండితులు వేదాశీర్వచనం, శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. విభజన సమయంతో పాటు గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో కూడా ఏపీ తీవ్రంగా నష్టపోయిందన్నారు. ఏపీ అభివృద్ధికి అన్ని పార్టీలు సహకరించి ముందుకు రావాలని అయ్యన్న పాత్రుడు చెప్పారు. అందరం కలిసి పార్టీలకు అతీతంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి మన ధ్యేయంగా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సుతో మన రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం. దానికి మీరు అందరూ అన్ని పార్టీల వాళ్ళ నాయకులకు సహకరించాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తూ, అలాగే మీ ప్రెస్ వారు కూడా అన్ని పాజిటివ్గా ఆలోచించి వాళ్ళకి సలహాలు ఇచ్చి ముందుకు నడిపించి ఈ రాష్ట్రాన్ని బాగు చేసే చక్కటి అవకాశం నాకు కల్పించమని చెప్పి ప్రెస్ వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నాం. అమరావతిలో శ్రీవారి కళ్యాణం ఎక్కడైనా బాగా జరుగుతుంది. మన మనసులో శుభ్రంగా ఉండి ఆనందంగా ఉండి దేవుడి కళ్యాణం చెయ్యాలని అందరూ ఆశిస్తే ఎక్కడైనా బాగా జరుగుతుంది. దాంట్లో దేవుడి పార్టీలు ఏంటి, మనకి పార్టీలు ఉన్నాయి. కానీ ఇంకో మెసేజ్ వదలుచుకున్నానండి. ఉగాది వస్తుంది మనకి, రేపు అమావాస్య మరుసటి రోజు ఉగాది. తెలుగువారికి ఉగాది పండగ, తెలుగువారి పండగ పవిత్రమైన పండగ. కానీ గత 5 సంవత్సరాల్లో ఉగాది పండుగ ఎక్కడ చెయ్యలేదు. అంటే మీ ద్వారా పిలిపిస్తున్న ఆంధ్ర రాష్ట్రంలో సుమారు 14,000 పంచాయతీలు ఉన్నాయి. 14,000 పంచాయతీల్లో పార్టీలకు అతీతంగా అందరూ కలిసి ఉగాది పూజ చేయండి, శ్రావణ పంచాంగం చేయండి, అందరినీ కూర్చోబెట్టి ఉగాది పచ్చడిచ్చి అందరినీ ఆశీర్వదించండి. తప్పనిసరిగా ప్రతి గ్రామంలో కూడా ఉగాది వేడుకలు జరగాలని చెప్పి మీ ద్వారా అందరినీ కోరుకుంటున్నాను.